ఏంటమ్మా ఇలా ఉన్నాయి? నీకు తెలియదు కదా, నిన్న డాడీ కాకరకాయలు తీసుకొచ్చాడు. ఓకే. అయితే అక్కనేమో కొంచెం కాకరకాయలు చెక్కమ్మనేసి నేను ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నాను, రూమ్లోకి వెళ్ళాను. నేను వచ్చేటప్పటికి శుభ్రంగా ఇట్లా ఏం చేసిందంటే బీరకాయలా చెక్కేసింది. అయితే ఏం చేశానంటే నేను ఇలాగా కొంచెం ఇలా చేసి పెట్టాను, స్టఫ్డ్ కాకరకాయ చేద్దాం. అబ్బా, నేనైతే పైన ఉంచుతాను కదా తొక్కలాగా. అవును. అక్కేమో ఇలా చెక్కేసింది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్టఫ్డ్ కాకరకాయ చేస్తాను, పప్పులో నంచుకోవడానికి బాగుంటుంది. నీకు ఇష్టం కదా ఇది? ఇష్టం. ఇదిగోండి మా పెద్దమ్మ అయితే కాకరకాయలు ఇలా చేసిందండి. వీటిని నేను ఏం చేశానంటే మధ్యలో ఇది ఇలా కట్ చేసి ఇత్తనాలు తీసి స్టఫ్డ్ కాకరకాయ చేద్దామనేసి పప్పులో నంచుకోవడానికి బాగుంటుందని పెట్టానండి. ఇది వంట అయితే ఇలా అవుతుందండి. ఇవాళ చాలా లేట్ అయిపోయింది, 1 గంట కూడా అయిపోతుంది. అప్పుడు ఆల్రెడీ అన్నీ తీసి ఉంచేసుకున్నావా? అన్నీ పోపు కూడా పెట్టుకున్నాను రెడీగా. అయితే వాళ్ళ వంట మామూలుగా ఉండదు. అయితే కాకరకాయ విత్ పప్పు. ఎస్.